నమ్మగా మాట. ఎందుకంటే ఎవరో ఏదో కొనుక్కున్నారని మనం కొనుక్కోవడం ఎంతవరకు ధర్మమో నాకు తెలియదు. వాళ్ళు కొన్నారు అని మనం కొనుక్కుంటాం. మన దగ్గర డబ్బు ఉండదు, ఫైనాన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఎవరో నగలు కొనుక్కున్నారు, అవి ఫైనాన్స్ మీద తీసుకుంటాం. తీసుకుంటప్పుడు గొప్పగా వేసుకొని నడుపుతాం. కానీ కట్టని వేళలో అప్పుడు ఏమవుతుంది, నిన్నొక్కరినే లాగరు, ఇంటికి వచ్చి కుటుంబం మొత్తం రోడ్డు మీదకి లాగుతారు. అప్పుడు ఎలా ఉంటుంది, అందరు చూసి ఎగతాళి చేసుకొని నవ్వుతారు. నీ ఒక్కడి పరువే పోదు, అప్పుడు అందరి పరువు పోతుంది. ఎవరో ఏదో కొన్నారని మనం కొనుక్కోవడం చాలా తప్పు. మన దగ్గర ఉన్నప్పుడు మనం కొనుక్కోవాలి, లేకపోతే ఊరుకోవాలి. కాకపోతే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు చేసుకోవద్దు ఎప్పుడు. ఇప్పుడు ఎక్కువ సోకులు ఎక్కువైపోయినాయి అందరికి, మనకు కూడా. ఎందుకంటే ఎవరు పక్కన వాళ్ళది కొన్నారు, మనం కొనుక్కోవాలి. పక్కన వాళ్ళ దగ్గర పెద్ద టీవీ ఉంది, మన ఇంట్లో పెద్ద టీవీ ఉండాలి. అది ఎంతవరకు కరెక్ట్? అది తప్పు. పిల్లలు మన దగ్గర ఉంటే కొనుక్కోవాలి, లేకపోతే లేదు. మనల్ని ఎవ్వరు కొట్టాడు. కారం ఎత్తుకులేసుకొని తిన్నా మనల్ని ఎవడు అడుగుతలేడు. కాకపోతే నువ్వు టీక్ టాక్ మీద కొన్నావు అనుకో, వాడు వచ్చి గుంజినప్పుడు అప్పుడు మన బండారం బయటపడిపోతుంది. అది ఎంతవరకు కరెక్ట్? కానీ చాలా వరకు తప్పు. మన దగ్గర డబ్బు ఉంటే కొనుక్కోవాలి, లేకపోతే ఊరుకోవాలి. ఎవరో ఏదో కొనుక్కున్నారని ఆమె చీర కొన్నది, నేను కొనుక్కున్నాను, తప్పు. ఉన్నంతల్నే అడ్జస్ట్ కాండి, ఉంటే కొనుక్కోండి. 10 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు పెట్టండి, 5 రూపాయలు పక్కకు పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఆరోగ్యము, మీకు ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు, మీ భార్యకి మీ పిల్లలకు వచ్చినప్పుడు అవి ఉపయోగపడతాయి. అమ్మ మాటగా చెబుతున్నా, ఆలోచించండి. అమ్మగా చెప్తున్నా.